నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. భారతదేశాన్ని బాగా కుదిపేసినటువంటి సంఘటన ఇండిగో ఇట్ డిడింట్ గో ఎయిర్లైన్స్ వల్ల ప్రయాణికులు పడిన ఇబ్బందులు వర్ణనాతీతం. ఈ విషయం మీద మరి సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్, ఆయన మీద కొంత సోషల్ మీడియాలో కొంత దుష్ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆ సంఘటన ఏంటి? మరి నేషనల్ మీడియాని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులుగా చెప్పబడుతున్న వారు సరిగా హ్యాండిల్ చేయలేకపోయారా? అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ విషయంలో ఎందుకు ఈ విధంగా చర్చ జరుగుతుంది అన్న అంశాన్ని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి అనే జర్నలిస్టు ఈ మధ్యకాలంలో ఈ ఇండిగో సమస్య మీద ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ నిర్వహించడంలో భాగంగా ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని దీపక్ రెడ్డి అనే ఒక అధికార ప్రతినిధిని, స్పోక్స్ పర్సన్ని డిబేట్లో పిలిచారు, ఇన్వైట్ చేశారు, ఆయన పార్టిసిపేట్ చేశారు. జనరల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే దీపక్ రెడ్డి అనే టీడీపీ స్పోక్స్ పర్సన్ మంచి ఎడ్యుకేటెడ్, చాలా నేషనల్ మీడియా ఛానల్స్లో డిబేట్స్లో ఇంతకు ముందు కూడా సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అర్నబ్ గోస్వామి ఆర్గనైజ్ చేసినటువంటి రిపబ్లిక్ టీవీలో మాట్లాడుతూ మరి ఈ విధంగా సమస్య ఎందుకు వచ్చింది ఇండిగా అన్న క్వశ్చన్ వేసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు లోకేష్ బాబు కూడా మానిటర్ చేస్తున్నారు, వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆయన పరిస్థితిని సమీక్షిస్తున్నారు అని అనగానే ఇన్స్టెంట్గా అర్నబ్ గోస్వామి దాన్ని పాయింట్ని క్యాచ్ చేసి, హూ ఈజ్ నారా లోకేష్ టు మానిటర్ సివిల్ ఏవియేషన్ ఇష్యూ? మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు కదా, ఆయన కదా మానిటర్ చేయవలసింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒక మంత్రి సెంట్రల్లో ఉన్నటువంటి సమస్యను మానిటర్ చేయటం ఏంటి? ఇన్ వాట్ వే హీ ఈజ్ మానిటరింగ్ ద ఇష్యూ, నేషనల్ ఇష్యూ అని ఘాటుగా ఆయన అడగటం. అంటే ఈ దీపక్ రెడ్డి స్పోక్స్ పర్సన్ మళ్ళీ దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. సహజ సిద్ధమైన అర్నబ్ గోస్వామి మూడ్లో ఆయన వెళ్ళిపోయారు. ఈ సంఘటన మనం పరిశీలించినట్టయితే ప్రధానంగా రిపబ్లిక్ టీవీ లేదా అర్నబ్ గోస్వామి అనే వ్యక్తి బీజేపీని బాగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చే నైజం ఉన్నటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ వాలకుండా కాపాడుతూ ప్రొటెక్ట్ చేసే అటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి అర్నబ్ గోస్వామి నంబర్ 1. నంబర్ 2, అర్నబ్ గోస్వామి ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని కూడా అభిమానించేటువంటి జర్నలిస్ట్. గతంలో చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా, అన్యాయంగా 53 రోజులు జైల్లో పెడితే ఆ సంఘటన భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆవేశంతో రోడ్డు మీదకు వచ్చిన సందర్భంలో మరి నారా లోకేష్ని ఎంకరేజ్ చేసి నేషనల్ మీడియాలో డిబేట్ పెట్టి నారా లోకేష్ గారి చేత మాట్లాడిపించారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి సపోర్టు, మద్దతు పలికినటువంటి అర్నబ్ గోస్వామి జర్నలిస్ట్ రిపబ్లిక్ టీవీలో ఈరోజు మరి రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ని కార్నర్ చేసే విధంగా మాట్లాడాడు ఆ డిబేట్ మొత్తం. ఈ పరిస్థితుల్లో యథావిధిగా కాచుకొని చూస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ దీన్ని పెద్ద ఎత్తున దుమారం చెలరేపి ఆ మంటల్లో చలికాల్చుకునే ప్రయత్నం చేసింది. తెలుగు మంత్రిగా ఉండి సెంట్రల్లో రామ్మోహన్ నాయుడు అతి చిన్న వయసులోనే అంత సివిల్ ఏవియేషన్ మంత్రి స్థానంలో ఉండి ఆయన ఈ 1.5 ఇయర్లో లేదా ఈ 1 ఇయర్లో ఆయన మంత్రిత్వ శాఖ చేపట్టినప్పటి నుంచి మరి ఏవియేషన్ రంగంలో అనేకమైనటువంటి మార్పులు, డెవలప్మెంట్స్ తీసుకొచ్చిన విషయం మర్చారు. మనం గమనించాలా, భోగాపురం ఎయిర్పోర్టు శరవేగంతో పనులు జరుగుతున్నా, మరి తెలంగాణ ప్రాంతంలో, వరంగల్ ప్రాంతంలో ఎయిర్పోర్ట్కి అనుమతులు ఇచ్చినా, ఇంకా చాలా రకాల ప్రణాళికలు లేదా ఎయిర్పోర్ట్స్ ఇంప్రూవ్మెంట్ చేయడంలో ఆయన చూపించిన చొరవ మరవకూడదు మనం. అటువంటిది మరుగున పరిచేసి అర్నబ్ గోస్వామి బీజేపీ మీద మరక పడకుండా చూడటంలో భాగంగా ఎవరో ఒకరిని కార్నర్ చేసి టార్గెట్ చేసి ఆ మరక అక్కడ పడాలి, అందులో రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన కార్నర్ చేసేయాలి అని ప్రీ డిటర్మిన్డ్ మైండ్ సెట్ సిండ్రోమ్తో అర్నబ్ గోస్వామి డిబేట్ స్టార్ట్ చేశారు. ఇది గమనించని, అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి స్వతహాగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు సెంట్రిక్గా రాజకీయం నడుస్తున్న మాట వాస్తవం.
ఇప్పుడు అన్నిటా తానై చూసుకుంటున్నటువంటి లోకేష్ బాబు గురించి ప్రతి ఒక్కరూ ప్రస్తావిస్తున్నారు సహజ సిద్ధంగా. ఆ ధోరణిలో భాగంగా దీపక్ రెడ్డి స్పోక్స్ పర్సన్ లోకేష్ బాబు గురించి వార్ రూమ్లో మానిటర్ చేస్తున్నారు అన్నారు. ఆయన ఉద్దేశం ఏమయ్యి ఉండవచ్చు అంటే, మరి సెంట్రల్ మినిస్టర్ కాకపోయినప్పటికీ మరి సెంట్రల్లో ఉన్న రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి కాబట్టి లోకేష్ బాబు ప్రయాణికుల ఇక్కట్లని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో సహాయ సహకారాలు అందించాలనేది ఒకటి. మరి సెంట్రల్లో రామ్మోహన్ నాయుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రి కాబట్టి ఆయనకి అడిషనల్ సపోర్ట్ ఏమన్నా ఏ విధంగా సలహాలు సూచనలు ఇవ్వాలన్న ఆలోచన లోకేష్ బాబుకి ఉండవచ్చు. ఏదేమైనా ఆయన విదేశాల్లో ఉన్నారు. దీపక్ రెడ్డి స్పోక్స్ పర్సన్ ఐడియా ఆలోచన ఆ విధంగా ఉన్నప్పటికీ అర్నబ్ గోస్వామి అనే జర్నలిస్టు ఈయన్ని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆ డిబేట్లో ఈ విధంగా రామ్మోహన్ నాయుడిని కార్నర్ చేయటం, ఆయన అసలు విషయం ఏంటంటే అర్నబ్ గోస్వామి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు, అటెండ్ అవ్వలేదు అనేది ప్రధానమైన కారణం. ఇక నెక్స్ట్ పాయింట్ ఎక్కడ మిస్టేక్ జరిగిందని మనం ఆలోచించినట్టయితే, ఈ సంఘటన జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా లేదా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అర్నబ్ గోస్వామిని రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తున్నాం అన్న ధోరణిలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన అర్నబ్ గోస్వామి జర్నలిస్టు ఇంకా కోపం తీవ్రస్థాయికి వెళ్ళింది ఆయనకి ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద. ఆ విధంగా ఆయన ఇంకా ఎక్కువ సీరియస్ అయ్యి ఆ ప్రొజెక్షన్ మొత్తం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు మీదుగా ఇదంతా జరిపించాడు అర్నబ్ గోస్వామి. అయితే మనం ప్రధానంగా ఆలోచించినట్టయితే ఇండిగో సమస్యకి ప్రధానమైన కారణం ఈ DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఇంప్లిమెంట్ చేయటం వల్ల, అది ఇంప్లిమెంట్ చేయటానికి కారణం ఇంప్లిమెంట్ చేసే ఐడియాను తీసుకొచ్చింది ఇప్పుడున్నటువంటి రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఆయన స్వయంగా ఈ గైడ్లైన్స్ తీసుకొచ్చి ప్రయాణికుల భద్రత సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ, అలా చెయ్యాలి అంటే పైలట్స్కి తగిన విధంగా రెస్ట్ ఉండాలి, ఆ స్టాఫ్కి రెస్ట్ ఉండాలి అన్న ఒక సదుద్దేశంతో సత్సంకల్పంతో ఈ గైడ్లైన్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలని రిలీజ్ చేసిందే రామ్మోహన్ నాయుడు. అయితే ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఇది మానిటరింగ్ చేయవలసినటువంటి DGCA సంస్థ ఏదైతే ఉందో ఏ ఎయిర్లైన్స్ ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇది రోల్ అవుట్ చేసి 1 year అయింది. ఫస్ట్ ఫేజ్ జూలైలో స్టార్ట్ అయింది ఇంప్లిమెంటేషన్, సెకండ్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్ నవంబర్ ఈ సంవత్సరంలో స్టార్ట్ అయింది. అయితే మానిటరింగ్ DGCA చేసేది చేయలేదు. ఆ DGCAని రామ్మోహన్ నాయుడు మానిటర్ చేసేది ఎంతవరకు వచ్చింది, స్టేటస్ ఏంటి, ఏ ఎయిర్లైన్స్ ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ స్టేటస్ మానిటర్ చేసేది ఏదేమైనా అన్ని మిగతా ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ రూల్స్ పెట్టడం వల్ల పైలట్స్కి ఎక్కువ రెస్ట్ ఇవ్వడం వల్ల అడిషనల్ పైలట్స్ని రిక్రూట్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు చేసుకున్నారు, ఇండిగో వాళ్ళు విస్మరించారు. ఎందుకంటే గుత్తాధిపత్యం ఉన్నటువంటి ఎయిర్లైన్స్ రంగంలో 63% ఇండిగోనే ఆపరేట్ చేస్తుంది. ఈ మోనోపలి గుత్తాధిపత్యం నేపథ్యంలో మరి సడన్గా పైలట్స్ దొరకరు, ఎందుకంటే ఇండియాలో పైలట్ షార్టేజ్ ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లెక్కల ప్రకారంగా లైసెన్స్ కలిగిన పైలట్స్ ఇండియాలో 27,400 మంది ఉన్నారు. అందులో విదేశాలకి మంచి శాలరీ కోసం వెళ్ళిపోతే కొంతమంది పైలట్స్, ఇక మిగిలింది 11,700 మెంబర్స్. సో షార్టేజ్ ఆఫ్ పైలట్స్ ఉన్నప్పుడు ఈ ఫ్లయింగ్ అకాడమీస్, పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఇంకా ఎక్కువగా పెంచవలసిన అవసరం ఉంది. అది ప్రభుత్వ రంగంలోనా, ప్రైవేట్ రంగంలోనా, లేదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్లోనా, అదొకటి ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ అయితే రామ్మోహన్ నాయుడు DGCAని మానిటర్ చేసుకుంటూ ఇండిగో మీద ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అనేది ఫోకస్ పెట్టి ఉంటే నిన్న ఏ విధంగా అయితే మరి ఇండిగో CEOని పిలిచి చర్చలు జరిపారో ఆ విధంగా మానిటర్ చేసి ఉంటే బాగుంటుండే అనేది ఒక అభిప్రాయం. హౌఎవర్ రామ్మోహన్ నాయుడు గారు రాజ్యసభలో ఈ విషయం మీద మాట్లాడుతూ అద్భుతంగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగారు. ఆయన స్థాయిలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయన చేయవలసిన క్రైసిస్ మేనేజ్మెంట్, ఈ సంఘటన ఏర్పడిన నేపథ్యంలో ఫస్ట్ చేయవలసింది క్రైసిస్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్, అది చేయగలిగాడు. ఎలాగంటే ప్రయాణికుల ఇక్కట్లన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి త్వరితగతిన రిఫండ్స్ ఇవ్వటం కానీ, ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేయటం కానీ, ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ జరిగినప్పుడు వేరే అడ్జస్ట్మెంట్స్ కానీ, వీటన్నిటి విషయాల్లో కూడా వెంటనే ఆయన స్పందించి తగిన సూచనలు ఇచ్చేసి ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ తీసుకురావటంలో, క్రైసిస్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయటంలో
కరెక్ట్గా చేశారు అనేది కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ రామ్మోహన్ నాయుడు గారు చేసిన పనిని అందరూ అభినందించిన విధంగానే అభినందించవలసింది పోయి ఇటువంటి వివాదాస్పదమైన విషయంలో ఇరుక్కొని పోవటం వల్ల రామ్మోహన్ నాయుడు గారిని బ్లేమ్ చేసే పరిస్థితిలోకి ఈ నారా లోకేష్ బాబు విషయాన్ని తీసుకురావటం అనేది, దాన్ని అర్నబ్ గోస్వామి మరి పెద్ద ఎత్తున వివాదంగా సృష్టించటం అనేది కొంత పెద్ద ఎత్తున చర్చకి దారితీసింది. ఏదేమైనా హవెవర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చిన్న వయసులోనే రామ్మోహన్ నాయుడు గారు చేసినటువంటి ఈ సరిదిద్దు కార్యక్రమాన్ని అందరూ అభినందించారు, మనం కూడా అభినందించాలా. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ ఈ నేషనల్ మీడియాని హ్యాండిల్ చేయడంలో ఇంకా అలర్ట్గా, యాక్టివ్గా, స్పాంటేనియస్గా, ఎఫెక్టివ్గా ఉండే విధంగా వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ఇటువంటి జరగకుండా చేయవలసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది అనేది నేను అభిప్రాయపడుతున్నా. ఈ వీడియోలో మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.